గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ జరపనుంది. హైకోర్టు ఏం చెప్పబోతుందా అనేది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. నిన్న దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ భూముల్లో ఇవాల్టి వరకు ఎలాంటి కటింగ్స్ చేయకూడదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇవాల్టి వరకు కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లను నరకొద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఇవాల్టికి వాయిదా వేసింది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై ఈరోజు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయపాల్ బెంచ్ మరొకసారి విచారణ చేపట్టే అవకాశం ఉంది. నిన్న సుదీర్ఘంగా విచారణ చేపట్టిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం వరకు ఎలాంటి కటింగ్స్ అంటే ఇలాంటి చదును చేయడానికి వీల్లేదంటూ కూడా కోర్టు నిన్న స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు మరొకసారి ఆ బెంచ్ పై విచారణ చేసిన తర్వాత మరి కోర్టు ఎలాంటి తీర్పు ప్రకటిస్తుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం నిన్న సుదీర్ఘంగా అటు పిటిషనర్ తరపు న్యాయవాదులు బటా ఫౌండేషన్ తరపు న్యాయవాది సీనియర్ కౌన్సిల్ మాజీ ఎంపీగా పనిచేస్తున్నటువంటి నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపించారు. మరోవైపు అటు యూనివర్సిటీకి సంబంధించినటువంటి పిటిషనర్స్ తరపు న్యాయవాది రవిచందర్ సీనియర్ కౌన్సిల్ తన వాదనలు వినిపించారు. అయితే వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఇదంతా కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి అయినప్పటికీ కూడా కానప్పటికీ కూడా ఒకవేళ దాంట్లో ఫారెస్ట్ నిబంధనల ఉల్లంఘన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. మరోవైపు ఒక ఫారెస్ట్ ని డీఫారెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్స్పర్ట్ కమిటీ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు వారన్నీ కూడా సంరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ ఎలాంటి ఎక్స్పర్ట్ కమిటీ వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని మొత్తం కూడా చెట్లను నరికివేసే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా చేస్తుంది అనేది అటు పిటిషనర్ తరపు న్యాయవాదుల వాదన. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది, ఇదంతా కూడా ఫారెస్ట్ ల్యాండ్ కాదు, ఇదంతా కూడా ఇండస్ట్రియల్ కారిడార్, ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతం ఇదంతా కూడా. అదేవిధంగా ఇక్కడ 4 హెలిప్యాడ్లు ఉన్నాయి. మరోవైపు ఎవరైనా డిఫెన్స్ మినిస్టర్ ఇక్కడికి వస్తే అక్కడే ల్యాండ్ అవుతూ ఉంటారు, హెలికాప్టర్ల ద్వారా ల్యాండ్ అవుతూ ఉంటారనే వాదన నిన్న సంబంధించినటువంటి ప్రభుత్వ సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తన బాధలు కూడా వినిపించారు. అయితే ఇండస్ట్రియల్ ఏరియా అనడానికి ప్రధాన కారణం ఏంటి, ప్రధాన ఆధారాలు ఏమైనా ఉన్నాయన్న దానిపై నిన్న కోర్టు ప్రశ్నించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈరోజు ప్రభుత్వము ఇండస్ట్రియల్ ఏరియానా ఏంటి, ఆ ఏరియా ఏంటి, ఆ ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేసింది, ఎప్పుడు వివాదం సుప్రీంకోర్టులో ముగిసింది, వీటన్నిటి అంశాలపై కూడా ఈరోజు ప్రభుత్వ తరపు న్యాయవాది అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా కోర్టుకు మరోసారి తన వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది. చూడాలి. ఇప్పటికే మనం చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నది. ఒకవైపు ప్రతిపక్ష నేతలు, మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా తీవ్రంగా కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, పలు విద్యార్థి సంఘాలు కూడా సచివాలయం ముట్టడి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా అందుకు భారీ బందోబస్తును కూడా ఏర్పరిచారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో కోర్టు విచారణలో మరి ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారని మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. ఎప్పటి వరకు ఎలాంటి వర్క్ చేయడానికి అక్కడ వీల్లేదంటూ కూడా నిన్న కోర్టు స్పష్టంగా ఆదేశాలు చేసింది. మధ్యాహ్నం 2:10 ప్రాంతంలో చీఫ్ జస్టిస్ సుజయపాల్ నేతృత్వంలో ఈ పిటిషన్ మరోసారి విచారించే అవకాశం ఉంది. హరీష, రైట్, థాంక్యూ సునీల్.